ఏం లేదు, శివగాడి ఇంట్లో బల్బు వెలగట్లేదంట, స్విచ్ చేస్తే బల్బు వెలుతుందని చెప్తున్నాను. చా బాగా కవర్ చేస్తున్నావు. ఏంటి ఈ మధ్య దాంతో తెగ తిరుగుతున్నావు? ఎవరితో? ఇంకెవరు, ఆ ప్రణీతతో. ఏ తిరగకూడదా? తిరుగు, బాగా తిరుగు. దానిలో ఉందేంటో నాలో లేనిదేంటో. డబ్బు. నువ్వు వినింది కరెక్టే, దాని దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది డబ్బు. అంటే డబ్బు కోసం దాంతో తిరుగుతున్నావా? అవును. తల్లి కడుపులోంచి బిడ్డ బయటికి రాలన్నా డబ్బే, ఆ వచ్చినోడు పెరిగి పెద్దవాలన్నా డబ్బే, ఆఖరికి ఆడు చచ్చిన తర్వాత కాటి తీసుకెళ్ళి తగలబెట్టాలన్న డబ్బే. ప్రతి దానికి డబ్బే కావాలి. నీకేం కావాలి? నాకు నువ్వు కావాలి బాలి. నన్నేం చేసుకుంటావు? పైసా పనికిరాను. బాలి, డబ్బుకి ప్రేమకి ఎందుకు కంపేర్ చేస్తున్నావు? ఆ రెండు వేరు. ఆ రెండు వేరైనా ప్రేమకు డబ్బు కావాలి, డబ్బుకు ప్రేమ అవసరం లేదు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ ఇంటికని చెప్పొచ్చాను. అది కదా, నువ్వు ఎలా వచ్చావు? ఆటోలోనా, కారులోనా, బస్సులో? ఆటోలో వచ్చాను. దానికి డబ్బులు ఎవడిచ్చాడు? మా నాన్న ఇచ్చారు. సో నువ్వు అడుగు తీసి బయట పెట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు ఇచ్చేది మీ తండ్రి. నీ తండ్రిని ప్రేమించు. మమ్మీని డాడీని ఎవరైనా ప్రేమిస్తారు బాలి. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. ఏంటి వేరు? కనీసం మీ నాన్నని ఎవరిని అడిగితే గట్టిగా చెప్పడానికి సమాధానం కూడా లేదు నీదరా. మన పరిచయం అన్నాళ్ళు జస్ట్ 2 months, దీనికే ప్రేమకి ఏమో దుబ్బేస్తున్నావు. దుబ్బేస్తున్నానా? ఛీ, ఇలా మాట్లాడతావని అనుకోలేదు బాలి. నీకు ప్రేమంటే తెలీదు. నువ్వొక రాతి మనిషివి. ఐ నెవర్ షో మై ఫేస్ అగైన్. గుడ్ బై. సిస్టర్ నంబరు. నీకు మీ నాన్న ఉన్నారా? మీ నాన్నని ప్రేమించు. అదేంటది స్వప్న అన్నావు? స్వప్న లేదు, తొక్క లేదు. అడక్క ఒకటి నంబర్ అడిగింది. ఈ బాలీగాడు చెడగొట్టాడు. అన్నా, ఆ రమేష్ గారు పనిలోకి రానంటున్నాడు. వాడికి పవర్ బాగా పెరిగింది. మొన్నటిదాకా బానే ఉన్నాడు కదరా, వాడికేమైంది సడన్ గా? మొన్న మనకు రావాల్సిన కాంట్రాక్ట్ ఆడు వల్లే పోయింది కదనా. వాడిని అందరి ముందు కొట్టారు కదా, అది మనసులో పెట్టుకుని పనిలోకి రావడం మానేశాడన్నా. అది కాక ఊర్లో ఆ బాలిగాడు వచ్చాడన్నా, వాడిని చూసి ఇంకా వెరీ వీక్పోతున్నాడు. అసలు ఎవడరా బాలి? పల్లెటూరు నా కొడుకు. మనమంతా ఆడికి భయపడాల్సి వస్తుందిరా. ముందు బాలీగాడిని కాదురా, ఆ రమేష్ గారిని తీసుకురండి. రానంటే వాడి కొడుకుని ఇచ్చుకురండి రా. అరే రమేష్, రారా బయటికి. పని మానేసి ఆడుగుళ్ళగా ఇంట్లో కూర్చొని చేస్తున్నావురా? రా. ఆయన లేరు, పనిలోకి వెళ్ళారయ్యా. అయ్యగారి దగ్గర 10 మంది ఏ పనికి వెళ్ళాడే? వీడు ఎవరు నీ కొడుక? నీ మొగుడు మళ్ళీ పనిలో వచ్చిందాక వీడు మా దగ్గర ఉంటాడు. నీ మొగుడు పనిలోకి వస్తే వీడింటికి వస్తాడు, లేదంటే అట్నుండటే పైకి పోతాడు. వద్దయ్యా, వదిలేండి అయ్యా, చిన్నపిల్లోడయ్యా. అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, వాడు చిన్నపిల్లోడయ్యా. మీరైనా చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, వాడు చిన్నపిల్లోడయ్యా. వదిలేండి అయ్యా. అయ్యా నానా, బాబుని తీసుకెళ్ళిపోతున్నారు నానా. నానా, బాబుని తీసుకెళ్ళిపోతున్నారు నానా. బాబు అయ్యా వదిలేండి అయ్యా. అయ్యా వదిలేండి అయ్యా. ఇలా చెప్తే అర్థమవుతురా? నానా, ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు? డాడీ, యాక్చువల్గా మీకు చెప్దాం అనుకున్నాను, కానీ తమ్ముడు మీకు భయపడి చెప్పొద్దన్నాడు. మీ ఇద్దరు కలిసి చేసిన ఏదో పనికి నా పొలిటికల్ పవర్ మొత్తం పోయింది. వాడి తమ్ముడిని చంపినప్పుడే వాడి చెల్లెల్ని కూడా చంపి ఉండాల్సింది కదరా. ఆ రోజు కొంచెం తాగిన మత్తులు, టెన్షన్లో అలా జరిగిపోయింది నాన్న. అన్నా, తప్పు మన వల్లే జరిగింది కాబట్టి తప్పుకి తప్పు ఆ బాలీగాన్ని లేపేద్దాం. మీరే కంగారు పడకండి డాడీ.